హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్స్ ఫుడ్డీ. ఇప్పుడు నేను చూపించబోతున్న రెసిపీ బెండకాయ కర్రీ. పావు కేజీ బెండకాయలను తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ పోసుకోవాలి. ముందుగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని వేసి 2-3 నిమిషాల వరకు వేయించుకోవాలి. ఇలా వేయించడం వలన బెండకాయ ముక్కలు ఎక్కువ జిగురు రాకుండా ఉంటుంది. ఇలా 2-3 నిమిషాలు వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మరలా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలని వేసి వేయించుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మీడియం సైజు టమాటాలు 2 తీసుకొని అవి మిక్సీ జార్లో వేసుకొని ఇలా మెత్తని పేస్ట్గా చేసుకోవాలి. ఆ టమాటా పేస్ట్ వేస్తున్నాను. మొత్తం అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒకసారి కలుపుకొని పసుపు 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్, రుచికి సరిపడినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి మసాలాలన్నీ ఒకసారి కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల వరకు పెరుగును వేసి బాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకోవాలి. ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత కొంచెం కలుపుకొని ముందుగా ఫ్రై చేసిన బెండకాయ ముక్కలను వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న బెండకాయ ముక్కలలో 1 కప్పు వరకు నీళ్లు పోసుకొని లో ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఆయిల్ సెపరేట్ అయ్యి చిక్కగా గ్రేవీ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా 5 నిమిషాలు ఉడికిన తర్వాత పలచగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత కొంచెం చిక్కబడుతుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సూపర్ టేస్టీగా ఉండే బెండకాయ కర్రీ రెడీ.